తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మీ అందరికీ ఈరోజు నన్ను ఎంపీగా, ప్రశాంతి ఎమ్మెల్యేగా మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ అందరి ముందు ఈరోజు ఇంత మెజారిటీతో గెలిచి మీ అందరిని చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కష్టమే ఈరోజు మా మెజారిటీ కూడా. కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు లేవు. మన జిల్లాలో ఇప్పుడే అధ్యక్షుడు అజీజ్ గారు చెప్పినట్టు జిల్లా అధ్యక్షుడు 10కి 10 తెలుగుదేశం ఇప్పటికి పార్టీ స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు లేదు. నాకు తెలిసి 8 సీట్లు వచ్చినట్టు గుర్తు. ఈరోజు 10కి 10 మన నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా కార్యకర్తలందరూ కష్టపడి కసిగా ఓటు దగ్గర ఓటు వేయించేదే ప్రతి ఒక్కరు కష్టంగా చేయగలిగితేనే ఈరోజు మనం ఈ సభ ఈరోజు ఆత్మీయ సభతో ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా నాకు తెలిసి కార్యకర్తలు ఇప్పుడే కష్టపడ్డారు. లీడర్లు కూడా అంత మాత్రమే. దీనికంటే కార్యకర్తలు కష్టపడాలంటే లీడర్లు కష్టపడితేనే కార్యకర్తలు కూడా వాళ్ళ కింద లీడర్ల కింద కష్టపడి ఈరోజు అందరినీ ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా ఈ మెజారిటీ రావడం, మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఇంకెప్పుడు కూడా దేశంలోనే చూడలేము, మనకు చూడలేదు. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఎట్లా మీకు ఇంత మెజారిటీ వచ్చింది. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటారు. వైఎస్ఆర్సీపీ అనేది చాలా మంది తెలియదు. జగన్మోహన్ రెడ్డి పేరుతో పార్టీ అనేది అందరికీ తెలుసారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా అయింది పరిస్థితి కానీ ప్రతి ఒక్కరు సరే దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు చూపించాను దాని సమాధానం మనం దాని గురించి మీరు ఒకటి చెప్పాలా, ఓవర్ కాన్స్టిట్యున్సీ చాలా కష్టమైన కాన్స్టిట్యున్సీ అని ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను మీ అందరి ముందు. మాకు ఈ టికెట్ కోసం సీనన్న చాలా సాయం చేసి చెప్పాలంటే మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా మాతో దినేష్ ఇప్పుడే ఆయన చెప్పినట్టు అన్నా మీరు గౌరవపడలేదు, దినేష్ ని చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్పాడు అదే పద్ధతిలో చెప్తున్నా. ఇప్పుడు అందరూ ఇది కావాల్సిన మార్పు కూడా ఓన్లీ ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు సూటిగా ఉంటుంది కాదు. నేను ఏదైనా ఉన్నట్టు మాట్లాడతాను, అది కొంచెం కష్టంగా ఉంటాయి ఆలోచన. కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే అదే సక్సెస్ఫుల్. నేను ఈరోజు పార్టీ మాట వచ్చింది కూడా అటువంటి విషయంలోనే చెప్పింది. ఒక ఇష్యూలో ఆ ఇష్యూ వేరే విధంగా తీసుకొని దాన్ని నన్ను వేరే విధంగా మాట్లాడారు. దాంతో మనం చెప్పింది కరెక్ట్ కానీ అది నచ్చలేదు. దేవుడు దయ వల్ల ఈరోజు దేవుడైన వ్యక్తి ఇక్కడ పక్కన పెట్టడం నేను నిలబడగలుగుతున్నా. తినని కోటి చెప్తున్నా, దినేష్ నా బిడ్డలాగానే నేను చూసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు మన మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకోటి చెప్పాడు, మీరు మీ వారిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు,
ఆయన ఎంత అనుభవం ఉంటే ప్రసన్న గురించి ఒకటే మాట అన్నాడు నాకు. ప్రసన్న నోటికి మీరు కట్టుకోగలుగుతారా? చెప్తుంటా ప్రసన్న నోటికి మీరు కట్టుకోగలుగుతారా? బాగా ఆలోచించుకోండి. ఆలోచించుకొని నాకు మీరు టైం తీసుకోండి చెప్పండి. నేను మళ్ళీ మీరు వచ్చి ఈ కర్ణాటక ఏంది ఎందుకంటే మాట్లాడి ఈయన చెప్పిందంటే ఇంకొక అమ్మాయికి రాదు. చాలా ఏం సమస్య లేదు, నువ్వు పోయి మళ్ళీ చెప్పుకోవాలి. నేను అదే విషయం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారిని సరే ఏం పర్వాలేదు, దానికి మీరు మీ డౌట్ ఇబ్బంది లేదు సార్, అటువంటి ఏం లేదు, ఇంట్లో చాలా బాగుంటారంట. నాకేం తెలుసు ఏ రోజు టికెట్ అనౌన్స్ చేశారో ఆ దాడి ఉంది. అప్పుడు ఈ దాడికి సమాధానం నువ్వే చెప్పుకోవా, నువ్వే చెప్పగలరు. నా చాలా బాగుంటాడు, సమాధానం కూడా నువ్వే చెప్పని ఆగ్రహం చేసిన దాని సమాధానం వరకు మీరు నమ్ముతారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నాకు చాలా బాగా మాట్లాడింది, ధైర్యంగా లోకేష్ గారు కూడా అన్నా నిజంగా గ్రేట్ అట్టే ఉండవండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అనుభవంతో నాకు ఆలోచన చెప్పాడు. అంటే అవన్నీ తక్కువ మాకు ఎన్నో దేవుడు దయ వల్ల అవన్నీ తట్టుకొని ఈరోజు మీ అందరి కూడా ఈరోజు గెలిచి అంత మెజారిటీతో మీ ముందు ఈరోజు రావడం, మీ అందరూ రావడం. నేను ఒకటి మీకు చెప్తున్నాను, ముందుకు కూడా ఆ సెస్ అన్న చెప్పినట్టు ఇప్పుడు ఆ సెస్ ఇంకో సెస్ ఖచ్చితంగా ఢిల్లీలో ఈ సబ్జెక్ట్ తీసుకుంటాను. యాక్చువల్గా మనకి గ్రూప్ అంటే డిఫెన్స్ సంబంధించింది ఒక ఫ్యాక్టరీ రావాల్సింది. అది ఎందుకనో టైం బాగలేక దాన్ని ఆ రోజు రాని లేదు. ఈ రోజు దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నా ప్రయత్నం ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ దాన్ని తీసుకోవాలనుకుంటా, దాన్ని ఎట్లయినా తీసుకురావాలా కోర్టు రాష్ట్రం. ఎందుకంటే దాంతో పాటే ఏది మనం చేయగలిగినా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నాను. ఏదైనా ఇండస్ట్రీస్ మనం మన జిల్లాకి, నా పార్లమెంట్కి ఇక్కడనే కాకుండా కోవూరునే కాకుండా ప్రతి దగ్గర కూడా కోవూరులో మనకి ఫెసిలిటీ ఏంటంటే ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ మనం ఉపయోగించుకొని మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని యువతకి కనీసం మనం ఎంప్లాయ్మెంట్ అన్న చూపించాలా. ఎందుకంటే మాట చెప్తా వచ్చాం, ప్రతి మీటింగ్ లో చెప్తా వచ్చాం. అది చేయాలని ఏదంటే ఈరోజు మనం ఈ పదవి తెచ్చుకొని మనం రేపు 5 ఏళ్ళు ఏమి చేయకుండా ఉంటే నా కూడా వచ్చా నిలబడి మీ ముందు కూడా ఎందుకంటే ఏదైనా మనం చేసి చూపించాలి. ప్రజలు మనం చేసిన దానికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏదో మనం చేసి చూపించాలి. అది చూపించాలంటే ఈరోజు డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను నా ప్రయత్నం తప్పకుండా నాకు ఉంటుంది, చేసి చూపిస్తాను. ఇప్పుడు చెప్పాలంటే మాకు ఈ పాలిటిక్స్ అందులో మేము ఇప్పుడు కూడా ఎనుకుంటుండే కానీ ముందు వచ్చి ఈ పాలిటిక్స్ లో ముందు వచ్చి ప్రజల్లోకి వచ్చి నడిచినప్పుడు కాదు. ఎప్పుడు కూడా ప్రజలు చూసే కొంచెం వెనకెందుకు ఉండేవాడు. ఇప్పుడు కూడా అనుకోండి, బట్ ఎప్పుడు కూడా వెనకెందుకు ఉండేవాడు. ఈరోజు మాకు రూప్ కుమార్ కళ్యాణ్
రూపీ కమలాకర్, అట్లే మన చైతన్య వెంకటరెడ్డి యువకుడు పార్టీ అధ్యక్షుడు, అతను ఇట్లా పేరు మర్చిపోయి ఉంటే శ్రీహరి, ఇంకా కూడా చాలా మంది మాకు వంశీ, అట్లా చాలా మంది పేరు మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. చాలా మంది మా వెనక ఉన్నారు కాబట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ ఎలక్షన్ లో మేము నడపగలం. ఎందుకంటే తప్పు కింద తప్పులు చేస్తుంటే మీరందరూ క్షమించండి. మా సైడ్ నుంచి తెలిసి తప్పులు చేయం, తెలియకుండా ఏమన్నా చేసుకుంటే ఎప్పుడు కూడా తెలియకుండా ఏమన్నా చేస్తుండాల్సిందే. తెలిసి అయితే చేయము. అనవసరంగా ఏదైనా చెప్పి చేయకుండా పోయే సమస్య కూడా లేదు. చెప్పింది చేస్తాం, ఆ చెప్పేటప్పుడే ఆలోచించుకొని చెప్తాం, చేయగలుగుతానా లేదా. ఆ నిమిషం బాగుండే ఆ తర్వాత అయితే నా చుట్టూ తిరిగేది నాకు ఇష్టం లేదు. ఒక పని మీద వచ్చారు, ఆ నిమిషంలో మనం చేయగలిగితే అదే మన గొప్పతనం. అట్లే ఇంకోటి మన గుర్తి సైడ్ నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారి, అట్లే మన శివరామ్ రెడ్డి గారి, వీళ్ళందరూ కూడా ఆ సైడ్ మాకు బాగా చేశారు. హరికృష్ణ శాసయ్య, వీరిద్దరు కూడా హరికృష్ణ ప్యాంట్ కలర్ మార్చేసాడు. గెలవగానే తెలిపేసుకున్నాను, ఈరోజు మళ్ళీ వచ్చాడు. తెలిపేసుకోండి ప్రజలందరూ, మీ అందరికీ కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరన్నా పేరు మర్చిపోయి ఉన్నా ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరు మీరు అందరూ చేస్తేనే ఈరోజు మేము ఇక్కడ రాకూర్చోం. సో మీ అందరికీ మళ్ళీ కూడా ఒకటే చెప్పేది, మనకి ఇద్దరు మంత్రులు నిల్చున్నారు. దాంట్లో మన ఇద్దరు మంత్రులు సీనియర్లు. ఒక అతనైతే 24 ఏళ్ళు పనిచేసే మనిషి, ఇంకొక అతను అనుభవం ఉన్న మనిషి. 24 గంటలు పనిచేసే మనిషి ఎవరంటే మీ అందరికీ తెలుసు, ఆయన నిజంగా అవసరం లేదు. రెండో ఆయన రామనారాయణ రెడ్డి గారు, ఆయనకి అనుభవం ఎప్పుడో 83లో మాట్లాడారు. సో ఆ అనుభవం ఖచ్చితంగా పనిచేస్తారు. మన జిల్లాకి ఇద్దరు ఉండడం కూడా మన అదృష్టం. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏది తీసుకుపోయినా వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగి చేస్తారు. మీరు టౌన్లో తీసుకోండి, కార్పొరేషన్లోనే నారాయణ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల నాడు ఎంత అభివృద్ధి చేస్తున్నాడు మన సిటీ. ఆయన ఏ రోజు ఈ పార్టీ మారిన రోజు మన వైఎస్ఆర్సీపీ వచ్చిందో కంప్లీట్ 90% ఈ డ్రైనేజ్ ఇవన్నీ క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ 90% పూర్తి చేసింది. 10% కూడా చేయలేకపోయారు. అటువంటి వ్యక్తి 24 గంటలు పనిచేసేది మనకు నిజంగా కూడా చాలా అద్భుతం. రామనారాయణ పట్టుబట్టాడంటే ఖచ్చితంగా సాధించే కెపాసిటీ ఉంది, అనుభవం ఉంది. ఖచ్చితంగా మనం బాగోడు వీళ్ళని సాధారణంగా అడిగినా తప్పు లేదు. ఎందుకంటే అన్ని విధాలా పెద్ద. సరే, ఇది కూడా మనకు అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు మనకి ఇద్దరు మంత్రులు ఇవ్వడం, మనం రేపు అభివృద్ధి కూడా, నాకు పార్లమెంట్ కూడా నాకు ఈ అవసరం, అట్లే కోర్ కాన్స్టిట్యూన్సీ అవసరం. సో మీ అందరినీ ఈరోజు మీ అందరు రావడం, మీ అందరినీ చూడటం, చూసే కాదు నిత్యం మీలో ఉంటాం. ఏ సమస్య ఉన్నా ఓపిక పట్టుకొని, ఏ సమస్య ఉన్నా నిమిషాల్లో కాదు కొంచెం ఓపిక పట్టుకొని మీ సమస్యలు కూడా తీర్చేదానికి చూస్తాము. మీ అందరినీ కోరుకుంటే మీరందరూ ఎప్పుడు కూడా ఇట్టే ఉండాలి. మాకుంటే అదొక్కటే నేను కోరుకుంటాను. ఏ కాకుండా ప్రతి ఒక్కరు ఇట్టే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు. మళ్ళీ ఒకసారి మీ అందరికీ నమస్కారం.